హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం తమలపాకులతో బజ్జీ ఏ విధంగా వేయాలో చూద్దామండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు శనగపిండి వేసుకోండి. 1/2 కప్పు బియ్యపిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వాము తీసుకొని 2 అరచేతుల మధ్యలో వేసుకొని ఈ విధంగా నలుపుకుంటూ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం వేసుకోండి. కొంచెం వంట సోడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మొత్తం వాటర్ ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బజ్జీ పిండిని మనం కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలండి. ఫ్రెష్గా ఉండే తమలపాకులు కొన్ని తీసుకోండి. వీటికి లేత తమలపాకులు అయితేనే టేస్ట్ బాగుంటాయండి. వీటిని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పైన తొడియాలు, కింద తోక, సైడ్ కూడా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేయడం వల్ల బజ్జీలు మంచి షేప్లో వస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్క తమలపాకుని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీ పిండిలో ఈ విధంగా ముంచి వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలండి. ఇదే విధంగా అన్నీ కూడా బజ్జీలాగా వేసుకోవాలి. బాండీకి ఎన్ని పడితే అన్ని వేసుకోండి, మరీ ఎక్కువగా అయితే వేసుకోకండి. వేసిన వెంటనే వీటిని కదపకండి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా కూడా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తమలపాకు బజ్జీ రెడీ అయిపోయింది. ఇవి టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ, సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి.